హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎప్పటిలాగే ఈరోజు కూడా మంచి మంచి టిప్స్తో అయితే నేను ముందుకు వచ్చానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ టిప్లోకి వెళ్తామండి. చూస్తున్నారు కదండి, జనరల్గా మనం గ్యాస్ అనేది తీసుకుంటాం కదండి. గ్యాస్ అనేది తీసుకున్నప్పుడు మనకు అసలు గ్యాస్ ఎన్ని రోజులు వస్తుంది ఏంటి అనేది తెలియాలి కదండి. అలా తెలియాలంటే ఒకసారి మనం డేట్ అనేది వేసుకున్నామనంటే మనకి ఎన్ని రోజులు వస్తుంది ఏంటి అనేది అయితే అర్థమవుతుందండి. తర్వాత వచ్చేసరికి మనం గ్యాస్ అనేది ఓపెన్ చేయడం మనకైతే తెలియదు కదండి. తెలియని వాళ్ళకైతే తెలుస్తుందని ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేస్తున్నాను అండి. ఒక దువ్వెన అనేది ఉంటే చాలండి, పెద్ద పళ్ళు ఉంటాయి కదండి. ఆ దువ్వెనతో అయితే గ్యాస్ అనేది మనం ఈజీగా అయితే కొత్తది గ్యాస్ అనేది ఓపెన్ చేయడానికి చాలా ఇబ్బంది పడతాం కదండి. నాకు కూడా రాదండి, నేను కూడా ఈ మధ్య తెలుసుకున్నానండి. ఇలా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని చెప్పి నేనైతే ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేస్తున్నాను అండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా పెద్ద పళ్ళు అనేవి ఉంటాయి కదండి. దాని దగ్గర నుంచి అయితే మనం చాలా ఈజీగా అయితే కొత్తగా గ్యాస్ పెట్టాలి అని అనుకున్నప్పుడు చాలా ఈజీగా అయితే మనం ఓపెన్ చేయొచ్చండి. తర్వాత వచ్చేసరికి రెగ్యులేటర్ అనేది పెట్టాలి అని అన్నా కూడా పైన ప్రెస్ చేయాలండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ప్రెస్ చేసుకొని మనం పెట్టాము అంటే చాలా ఈజీగా అయితే మనం రెగ్యులేటర్ని కూడా ఫిక్స్ చేయొచ్చండి. తప్పకుండా అయితే ట్రై చేయండి, తెలియని వాళ్ళకైతే తెలుస్తుందండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఈ విధంగా బబుల్ అనేది ఉంటుంది కదండి, వాటర్ బబుల్ అనేది ఉంటుంది కదండి. ఇది జనరల్గా మామూలుగా మనం వాటర్ అనేది మంచినీళ్ళు తెచ్చుకునే దానికైతే యూస్ చేస్తాం కదండి. ఆ బబుల్ని అనేది నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలండి. లేదంటే లోపల అనేది జంక్ అనేది పట్టేసి మనం వాటర్ తాగితే ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయండి. అలా ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉండాలి అని అంటే మనం రెగ్యులర్గా అయితే దీన్ని అయితే నీట్గా డీప్ క్లీన్ అనేది చేసుకోవాలండి. దానికోసం వచ్చరికి ఫస్ట్ వచ్చరికి రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, అదైతే వేసానండి. తర్వాత వచ్చరికి కొంచెం పసుపు అయితే వేసానండి. తర్వాత వచ్చరికి ఒక నిమ్మ చెక్క ఉంటుంది కదండి, అదైతే పిండేసుకుని లోపల వేసేసుకోవాలండి. ఈ విధంగా మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నామనంటే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి. మనం తాగే వాటర్ కాబట్టి చాలా నీట్గా అయితే క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. లేకుంటే ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయండి, బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుందండి. ఈ విధంగా తర్వాత వచ్చరికి కొంచెం వాటర్ అనేది వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా షేక్ చేయాలండి. బాగా నీట్గా షేక్ చేసుకోవాలండి. లోపల క్లీన్ చేసుకున్న తర్వాత బయట కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకోండి. బయట అనేది ఎలా అయినా క్లీన్ చేసుకోవచ్చు. లోపల మాత్రం సర్వ్ మాని లిక్విడ్ కానీ అలాంటివి అయితే వేయొద్దండి. అలా వేయడం వల్ల నీళ్ళన్నీ ఎంత ఎక్కువసేపు అయితే స్మెల్ వస్తూ ఉంటాయండి. ఎన్ని రోజులు నా స్మెల్ అనేది పోదండి. ఈ విధంగా క్లీన్ చేసుకున్నారంటే లోపల స్మెల్ అనేది రాకుండా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇలా పెన్ క్యాప్స్ అనేవి ఉంటాయండి. పెన్ అనేది అయిపోతేనే మనం పడేస్తుంటాం కదండి, అలా పడేయొద్దండి. క్యాప్స్ని అయితే చాలా బాగా అయితే యూస్ చేసుకోవచ్చండి. ఈ విధంగా 2 క్యాప్స్ అయితే తీసుకున్న తర్వాత దానికి డబల్ టేప్ అనేది అంటించేసుకొని ఈ విధంగా వాల్కి అయితే పెట్టుకున్నానండి. ఓన్ హౌస్ ఉంటే పర్లేదండి, మేకలు అనేవి కొట్టుకోవచ్చు. కానీ రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు మనం అలా కొట్టుకునే దానికి ఉండదండి. కనుక మన ఫేవరెట్ ఫొటోస్ అనేవి ఉంటాయండి, ఆ ఫొటోస్ అనేవి పెట్టుకునేది లేకపోతే మనకి చాలా బాధగా అనిపిస్తుంది కదండి. ఈ విధంగా మనం ఇన్స్టెంట్గా అనేది తయారు చేసుకొని మనం ఫొటోస్ అనేవి పెట్టుకున్నామంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఇంకా బౌల్లో వచ్చేసరికి బేకింగ్ సోడా అయితే వేసుకున్నానండి. తర్వాత వచ్చేసరికి కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను. తర్వాత వచ్చేసరికి నిమ్మకాయ అనేది పిండుకున్నానండి. దానిలోకి వచ్చేసరికి విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి, అదైతే వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత బాగా అయితే కలిపేసుకోవాలండి. నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా తప్పకుండా లైక్ చేయండి. మీకు టిప్స్ అన్నింటిలో ఏ టిప్ నచ్చితే అనేది మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోదండి. ఈ విధంగా తయారు చేసుకున్న లిక్విడ్ వచ్చేసరికి మనకి ఎంతో జిడ్డుగా ఉండే బాండీలు అనేవి మనం కర్రీస్ అవి చేస్తాం కదండి, అలా చేసినప్పుడు చాలా జిడ్డుగా అయితే అయిపోతాయి. అలా జిడ్డుగా ఉన్న బాండీల్ని కానీ గిన్నెల్ని కానీ ఏవైనా సరే అండి, పాలు అనేవి కాచుకున్నప్పుడు చాలా జిడ్డుగా ఉంటుంది కదండి, పాల జిడ్డు. అలాంటి జిడ్డు ఏవైనా సరే అండి చాలా నీట్గా అయితే లిక్విడ్ అనేది తయారు చేసుకున్నాము అని అంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతాయండి. నేను క్లీన్ చేసి చూపిస్తానండి. ఈ విధంగా క్లీన్ చేయడం వల్ల మనకి బబుల్స్ వాటర్ అనేది అలానే ఉండిపోయి తెల్లగా అయిపోతాయి కదండి, పాత్రలు అనేవి అలా లేకుండా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. ఇది మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు అండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు సరికి నెక్స్ట్ ఇప్పుడుకి వెళ్దామంటే ఒక టమోటా అయితే తీసుకున్నానండి. దాన్ని అయితే హాఫ్గా అయితే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత దానిపైన వచ్చేసరికి షుగర్ అయితే వేసుకోవాలండి. ఇది ఫేస్కి కానీ హ్యాండ్స్కి కానీ అప్లై చేసామంటే న్యాచురల్గా మంచి గ్లో అయితే వస్తుందండి. మనం బయటికి వెళ్ళి ఏవో ప్రోడక్ట్స్ అనేవి తెచ్చుకొని వాడుతూ ఉంటాం కదండి, అలా వాడినప్పుడు కొంతమందికి అయితే ప్రోడక్ట్స్ అనేవి పడతాయి, కొంతమందికి పడవండి. అలాంటప్పుడు మనకి ర్యాషెస్ మాదిరి అయితే వస్తాయి కదండి. ఈ విధంగా మనం న్యాచురల్గా చేసుకున్నామంటే ఎటువంటి ప్రాబ్లం, ఎలాంటి స్కిన్ వాళ్ళైనా సరేనండి ఈజీగా అయితే ట్రై చేయొచ్చండి. డౌట్ అయితే అవసరం లేదంటే అంత నీట్గా అయితే మంచిగా గ్లో అయితే వస్తుందండి. మనం స్నానం చేసేదానికి ఒక 1 అవర్ ముందు
చేసుకున్నామనంటే ఆరిపోతుందంటే అప్పుడైతే మనకి స్నానం చేసామనంటే మంచి గ్లో అయితే వస్తుందంటే నేను డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. ఒక చేతికి అయితే నేను అప్లై చేసుకున్నాను, ఇంకొక చేతికి అయితే అప్లై చేసుకోలేదండి. అప్లై చేసుకునే దానికి తేడా అనేది మీకైతే చాలా బాగా అయితే కనిపిస్తుంది కదండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఇలా వైట్ ప్లాస్టర్ అనేది ఉంటుంది కదండి. వైట్ ప్లాస్టర్కి స్టార్టింగ్ అనేది మనం హడావిడిగా ఏమైనా అవసరం ఉన్నప్పుడు తీయాలి అని అనుకుంటే అది స్టార్టింగ్ అనేది తెలియక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి. అలాంటి ఇబ్బంది అనేది లేకుండా మనము ఆ వైట్ ప్లాస్టర్ మధ్యలో వచ్చరికి కీస్ అయినా మీ ఇష్టం అండి, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది అనేది పెట్టేసుకున్నాము అని అంటే మనకి తీసుకునేదానికి ఎక్కడ ఓపెన్ ఉంది అనేది అయితే మనకి తెలిసిపోతుందండి. ఈజీగా అయితే తీసుకోవచ్చండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. దీనివల్ల మనకైతే చాలా టైం వేస్ట్ అయిపోతుందండి. ఇప్పుడు వచ్చరికి ఇలా చిన్న ప్లాస్టర్స్ కూడా ఉంటాయి కదండి, వాటికి వచ్చరికి ఒక పిన్నిస్ అనేది పెట్టుకున్నాం అనుకోండి చాలా ఈజీగా అయితే ఉంటుందండి. చాలా టైం వేస్ట్ అయితే అయిపోతుందండి, మన టైం అనేది సేవ్ అవుతుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇలా వెండి పట్టీలు అనేవి ఉంటాయి కదండి. వెండి పట్టీల మధ్యలో మనకి ఎనామిల్ అని కలర్స్ అండ్ కలర్గా ఉంటాయి కదండి. అలా కలర్స్ అనేవి పోయినప్పుడు వైట్గా అయితే అయిపోతాయి కదండి. అలాంటప్పుడు నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి. నెయిల్ పాలిష్ అనేది మన దగ్గర ఏ కలర్ కావాలంటే ఆ కలర్ నెయిల్ పాలిష్ అనేది వేసుకున్నామంటే చాలా బాగా అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదండి. ఈ విధంగా మనం నీట్గా వేసుకున్నాము అని అంటే మనకి చాలా బాగా అయితే కనిపిస్తుంది. చూడండి, ఎక్కడ కావాలంటే అక్కడ మీకు ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో వేసుకోవచ్చండి. అంతేకాకుండా మనకి ఏ కలర్ కావాలన్నా కూడా మనకి నెయిల్ పాలిష్ ఉంటే అప్లై చేసుకోవచ్చండి. పట్టీలు ప్రెస్ చేసే ప్లేస్లో కూడా మనం నెయిల్ పాలిష్ అనేది అప్లై చేసామంటే ఊడిపోకుండా మనకి చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటుందండి. నేను చూపిస్తాను చూడండి ఆ ప్లేస్లో అండి. ఈ విధంగా నెయిల్ పాలిష్ అనేది మనం అప్లై చేసాము అని అంటే అవన్నీ ఊడిపోతూ ఉంటాయి కదండి. పిల్లలకి పెట్టేటప్పుడు ఊడిపోతుంటాయని వాళ్ళైతే పెట్టుకోకుండా ఉంటారు కదండి. అలా లేకుండా మనం ఈ విధంగా నెయిల్ పాలిష్ అనేది అప్లై చేసాము అని అంటే ఊడిపోకుండా చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఈ విధంగా ఇది నిమ్మకాయ ఉంటుంది కదండి. ఈ నిమ్మకాయను వచ్చేసరికి మనం బస్సులలో కార్లలో జర్నీలు అనేవి చేస్తుంటాం కదండి. అలా జర్నీ చేసేటప్పుడు కొంతమందికి అయితే పడుతుంది, కొంతమందికి అయితే జర్నీ అనేది పడక వామిటింగ్స్ అనేవి అవుతుంటాయి కదండి. అలా వామిటింగ్స్ అవుతాయి అని అనుకున్న వాళ్ళు వచ్చేసరికి ఈ విధంగా నిమ్మకాయని కొంచెం ఓపెన్ చేసేసుకొని మనం హ్యాండ్ బ్యాగ్లో అనేది పెట్టేసుకొని జర్నీలకు అలా క్యారీ చేసాము అని అంటే ఎప్పుడు మనకి వామిటింగ్ సెన్సేషన్ అలా అనిపించినప్పుడు మనం ఈ విధంగా స్మెల్ అనేది ఆ నిమ్మకాయని తీసుకొని ఆ ప్లేస్లో స్మెల్ చూసామనంటే ఆ స్మెల్ వల్ల మనకి వామిటింగ్స్ అనేవి అవ్వకుండా మనకి ఫ్రీగా అయితే ఉంటుందండి. ఈ ప్రాబ్లం అనేది చాలామంది అయితే ఫేస్ చేస్తూ ఉంటారు కదండి. అలా ఫేస్ చేసే వాళ్ళైతే ఒక్కసారి అయితే ఈ డిప్ అయితే ట్రై చేసి చూడండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ డిప్లోకి వెళ్దామండి. ఈ విధంగా మన దగ్గర ఇది ఒకసారి మైక్రో ఫైబర్ క్లాత్ అండి. ఎందుకంటే ఇదైతే చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఈ విధంగా మనం టీవీలు అనేవి క్లీన్ చేసుకోవాలి అని అంటే ఈ క్లాత్ అనేది చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. రఫ్గా ఉండే క్లాత్లు, ఏ క్లాత్లు అంటే ఆ క్లాత్లు అయితే టీవీ క్లీన్ చేసుకునే దానికైతే యూజ్ చేయకూడదండి. దానిపైన వచ్చేసరికి పౌడర్ ఉంటుందండి, ఏ పౌడర్ అయినా పర్లేదండి. ఆ పౌడర్ అనేది అప్లై చేసుకొని నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలండి. ఈ విధంగా పౌడర్ వేయడం వల్ల మనకి మరకలు అనేవి ఉంటే పోవండి. ఎక్కువ మరకలు ఉంటాయి కదండి, అవి అయితే పోవండి. కానీ డస్ట్ ఉంటుంది చూడండి, ఆ డస్ట్ అనేది అంతా క్లీన్ అవుతుందండి. నేను క్లీన్ చేశాక డస్ట్ అనేది ఎలా వస్తుంది అనేది కూడా నేను మీకు చూపిస్తానండి. తర్వాత వచ్చరికి మనకి మరకలుగా ఉన్నాయి, ఫింగర్స్ అనేవి పెడతారు. పిల్లలు ఉంటే చెప్పినా వినరు కదండి. మా బాబాయ్ అయితే అలా ఫింగర్స్ పెట్టానండి, అలా అయిపోయింది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా డస్ట్ అనేది అంతా వస్తుందండి. ఈ ఫింగర్స్ అనేవి పెట్టి పిల్లలు అలా అతక్కపోయి ఉంటుంది చూడండి, అది క్లీన్ అవ్వాలి అంటే కొంచెం వాటర్లో అనేది బాగా మనం వాటర్ అనేది మొత్తం పిండేసుకోవాలండి. వాటర్లో తడిపేసుకొని బాగా పిండేసుకొని మనం నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలండి. ఈ విధంగా క్లీన్ చేసుకున్నాము అని అంటే చాలా నీట్గా అయితే టీవీ అనేది క్లీన్ అవుతుందండి. చూస్తున్నారు కదండి, ఎంత నీట్గా క్లీన్ అయిందో చూస్తే మీకే అర్థమవుతుందండి. ఎంత డస్ట్ ఉన్నా సరేనండి, ఎలా ఉన్నా సరేనండి, మనకి ఎంత మరకలు అలా ఉన్నా సరేనండి, చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. ఒక్కసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుందండి, అది హిట్ చేశానంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి. అదొక చిన్న రిక్వెస్ట్ అండి, అంతేనండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి టిప్స్తో అయితే నేను ముందుకు వస్తానండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఈ విధంగా ఆలు అనేది పిల్లలకి ఆలు అనేది పెట్టాలి లంచ్ బాక్స్లో అంటే వాళ్ళు క్రిస్పీగా ఉంటేనే ఆలు కర్రీ అనేది ఆలునైతే కర్రీ అనేది చేయాలి అని అంటే యాక్సెప్ట్ చేస్తారండి. ఎందుకంటే నేను కూడా అదే ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తానండి. అలా మనం క్రిస్పీగా రావాలి అని అంటే మనం జనరల్గా డీప్ ఫ్రై అయితే చేస్తామండి. ఆ విధంగా డీప్ ఫ్రై అనేది చెయ్యకుండా మనం ఆలు కర్రీ అనేది క్రిస్పీగా రావాలంటే చిన్న చిన్న టిప్స్ ఉన్నాయండి, అవి ఫాలో అవ్వండి. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తానండి. మనం ఆలు అనేది
పొట్టు అనేది తీసేసిన తర్వాత వచ్చేసరికి మనం చిన్న చిన్న ముక్కలు అనేది తరిగేసుకుంటాం కదండి. ఇది వచ్చేసరికి వీటిని వచ్చేసరికి ఒక బౌల్లో వచ్చేసరికి మంచినీళ్ళు అనేవి తీసుకొని దాంట్లో ఉప్పు వేసుకొని ఆ బౌల్లో వచ్చేసరికి ఈ ఆలూని మనం తరిగినాం కదండి, ఆ ఆలూని అయితే వేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న టిప్స్ అనేవి ఫాలో అయ్యాము అని అంటే ఆలు అనేది కొంచెం ఆయిల్ వేసినా సరే అంటే చాలా క్రిస్పీగా కూర అనేది చాలా బాగుంటుందండి. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తానండి, మీకు కూడా ఉపయోగపడుతుందని ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేస్తానండి. ఈ విధంగా వాటర్లో అనేది వేసేసుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలండి. ఒక 1 అవర్ పాటు మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలండి. చాలా బాగుంటుందండి కర్రీ, టేస్ట్ అనేది చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. తర్వాత వచ్చేసరికి ఒక ఆనియన్ అయితే నేను తరిగేసుకున్నాను అండి. తర్వాత వచ్చేసరికి బాండీ అయితే పెట్టేసుకొని మనం ఫస్ట్ ఆయిల్ అనేది వేసుకోవాలండి. నేను చూపిస్తున్నాను చూడండి ఎంత తక్కువ ఆయిల్ వేసానో. తర్వాత మీరు కర్రీ అయిన తర్వాత చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చిందో. జనరల్గా అయితే మనం ఎక్కువ ఆయిల్ అయితే పడుతుంది కదండి, ఈ విధంగా చేసామనంటే మనకి ఆయిల్ కూడా తక్కువ అయితే పడుతుందండి. తర్వాత వచ్చేసరికి తిరుగుమాత కోసం మనం ఆవాలు, మినపగుండ్లు అవన్నీ వేసుకుంటాం కదండి, మినపప్పు, జీలకర్ర అవి అయితే వేసేసానండి. తర్వాత వచ్చేసరికి ఆనియన్స్ అయితే వేసుకున్నానండి. తర్వాత వచ్చేసరికి మనం ఫ్రిడ్జ్లోంచి అదైతే బయట పెట్టేసుకున్నామండి. పెట్టేసుకున్న తర్వాత ఈ వాటర్ని అయితే వంపేసుకోవాలండి. వంపేసుకున్న తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలండి. పసుపు వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం కర్రీలో వేసేటప్పుడు మనం బాగా అయితే పిండేసుకోవాలండి. కొంచెం వాటర్ అనేవి వచ్చేస్తాయండి. మనం సాల్ట్, పసుపు అనేది వేసాం కాబట్టి కొంచెం వాటర్ అనేది వస్తుందండి. ఆ వాటర్ అనేది పిండేసుకోవాలండి. ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత ఆ లోపల మనకి ఆనియన్స్ అనేవి మగ్గిపోతున్నాయి చూడండి. ఈ విధంగా అయిపోయిన తర్వాత బాగా పిండేసుకొని చూడండి, వాటర్ అనేది పడుతుంది చూడండి. ఈ విధంగా వాటర్ అనేది పిండేసుకొని మనం వేసుకున్నాము అని అంటే మనకి బాగా వస్తుందండి. ఆలు అనేది బాగా క్రిస్పీగా అయితే వస్తుందండి. ఎక్కువ ఆయిల్ అనేది మనం పిల్లలకి పెట్టినా అది మంచిది కాదు కదండి. అందుకోసమని ఈ విధంగా అయితే నేనైతే డీప్ ఫ్రై అయితే అస్సలు చేయనండి. అందుకోసమని ఈ విధంగా అయితే చేస్తానండి. ఈ విధంగా చేయడం వల్ల మా పిల్లలు అయితే చాలా బాగా అయితే తింటారండి. ఆలు అనేది ఎవరైనా పిల్లలు అనే క్రిస్పీగానే ఇష్టపడతారు కదండి. అలాంటప్పుడు మనం ఎక్కువ ఆయిల్ అనేది వేసుకోకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి. చూస్తున్నారు కదండి ఈ విధంగా మనకి ఎలా వచ్చిందో చూస్తున్నారండి. కొంచెం అయిన తర్వాత మనకైతే ఇలా ఉందండి. ఇంకొంచెం సేపు ఉంది అని అంటే మనకైతే చాలా క్రిస్పీగా చాలా బాగా అయితే ఉంటుందండి. మధ్యలో వచ్చేసరికి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసామంటే త్వరగా అయితే మగ్గుతుందండి. తర్వాత మనకి చూడండి ఈ విధంగా అయితే వచ్చేస్తుందండి. మనకి బాగా అయిన తర్వాత లాస్ట్లో కొంచెం సాల్ట్ అనేది వేసుకొని నేనైతే పప్పుల పొడి అయితే వేసానండి. పప్పుల పొడిలో వచ్చేసరికి పప్పులు, కారం, ఉప్పు అనేది వేసానండి ఆల్రెడీ. అందుకోసమనే నేను కొంచెం అయితే వేస్తున్నానండి. ఈ విధంగా లాస్ట్లో ఉప్పు అనేది వేసేసుకున్న తర్వాత దాంట్లో ఆల్రెడీ పప్పుల పొడిలో కారం అనేది ఉంటుంది కాబట్టి నేను సపరేట్గా కారం అయితే వేయనండి. ఎందుకంటే పిల్లలు కొంచెం తక్కువే తింటారండి కారం. మీరు కావాలనుకుంటే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనకి చాలా బాగా అయితే ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.